గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పీల్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ ఆన్ రికార్డ్ కార్యాలయ ప్రత్యేక అధికారిని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలో విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం మండలాల పరిధిలో వల్లభనేని వంశీ ఆయన అనుచరులు అక్రమ మైనింగ్కు పాల్పడినట్టుగా తెలిపింది. ఇక ఏపీ ఖజానాకు 195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తేల్చింది. వల్లభనేని వంశీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు బెయిల్కు సంబంధించి అభ్యంతరం తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో వల్లభనేని వంశీ అరెస్టు దగ్గర నుంచి కూడా పరిణామాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించి అక్రమ మైనింగ్ కేసులోనే వంశీకి సంబంధించి హైకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. దీంతో పాటుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో, గన్నవరం ప్రాంతాల్లో కూడా అక్రమ మైనింగ్కు పాల్పడ్డారంటూ అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తేల్చింది.